ఆ కోడి హడక ఎవరికైతే పిల్లలు పుట్టారో ఆ పీఠంలోకి తీసి లేడీస్ బొంగులు వేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అట్లనే ఈ ఆరోగ్యానికి ఆ కోడి హడక నేను చేస్తా 100% మనం ఇది తీసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. నేను అంటున్నా అసలు ఎన్ని రోజులు మెమోరాండం ఉంటాయి. మెమోరాండం తీసుకునే స్థాయికి ఎదుగుతుంది అంటే 70 సంవత్సరాలు మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మా దాతల కుటుంబానికి ఇచ్చింది, మా జనాభా నిష్పత్తిలో శాసనసభలో మా వాటా. నేనేమంటున్నా అంటే మేము 85% మేము ఓట్లు వేరేళ్ళకి వేసి మనం రిజర్వేషన్ భావం హరావ్ ముడగొట్టు తర్వాత గెలు ఇందులో ఏముంది. ఇవాళ రిజర్వేషన్ మొన్న రవణ అన్నట్టు యూనివర్సిటీ గిఫ్ట్ పాస్ అయింది. రిజర్వేషన్ లేదంటే బలవంతుంది. వాళ్ళకే తప్పు లేదు. ఎందుకు పుట్టుతారంటే వాళ్ళకు ఆ టికెట్ ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలో గిరిజనులకు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ని జీవో జారీ చేసి వెంటనే అమలు చేయాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అణగారిన వర్గాలకు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం పైన, అదేవిధంగా ఏ విధంగా ఉద్యమం ద్వారా ముందుకెళ్లాలి, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలపై జరుగుతున్న హత్యాయత్నాలపైన వాళ్ళ చర్చ జరగడం జరిగింది. పెద్దలు మధుయాష్కి గౌడ్ గారు, రమణ గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు, రాముల్ నాయక్ గారు లాంటి పెద్దవాళ్ళు పాల్గొనడం జరిగింది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, గిరిజనులకు ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లుగా ఇవాళ న్యాయం చేయకుండా వివరిస్తా ఉన్నది ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా జరిగితే రాబోయే దుబ్బాక ఎన్నికల్లో, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో కానివ్వండి, రాబోయే 2 గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ కానివ్వండి, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం కానివ్వండి, మా సత్తా ఏందో చూపిస్తామని ఇవాళ గిరిజన యువకులుగా జాతీయ గిరిజన శక్తి నుంచి తీర్మానం చేయడం జరిగింది. ఖబర్దార్ ప్రభుత్వంలోని నాయకులారా, ఎమ్మెల్యేలారా, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి గారు ఈ విషయం పైన మాట్లాడకపోతే రాబోయే కాలంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని జాతీయ గిరిజన శక్తి తరఫున ఇవాళ తీర్మానం చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ వెంకటేష్ చౌహాన్. నేను గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు.